హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ అయితే మేము జిమ్కి అయితే వచ్చేసాము. ఏ జిమ్ రా అంటే ఇక పైన కొబ్బరి అనిపిస్తుంది కదా, ఇక మా వాడు ఇప్పుడైతే మేమైతే పైకి అయితే వెళ్ళాలి. సైకిల్కి తాళం ఎంత వేసేసాము. ఇక్కడ పైకి వెళ్ళేసి ఇంకా మొత్తం జిమ్ చేసుకునేసి వెళ్ళిపోవడం. వెన్నది సొల్లంగా ఎప్పుడు ఇరుగు జిమ్ నల్లా ఇరుగా జిమ్ ఓకే పొన్ను దీంట్లో అమ్మాయిలు చాలామంది ఉన్నారన్నమాట. ఈరోజైతే షోల్డర్ అయితే కొడుతున్నాను. ఇక్కడ జిమ్లో మనకి చాలామంది అయితే చూస్తూ ఉంటారు, బట్ మనం ఏం పట్టించుకోకూడదు. మనం అవన్నీ పట్టించుకున్నామంటే మన వీడియోస్కి మనకి రీచ్ రాదనమాట. ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే ఇంకా ఇలాగా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ ఎవరు ఏమి మనల్ని అంత పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరు చేయట్లేదు అనమాట ఇలాగ ఏంది రికార్డింగ్. అందుకని వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా ఉంది కదా, అరే ఎవరో రికార్డ్ చేస్తున్నారు అనేసి, అందుకనేసి అలాగ ఉన్నారనమాట. కొద్ది రోజులు నేను ఇలాగ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఇంకా అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీగా ఉంటుంది, వాళ్ళు కూడా వచ్చి మన వ్లాగ్లో చేయొచ్చు. బట్ అదే షోల్డర్ అయితే చేస్తున్నాను. ఇది చాలా కష్టం. అంటే ఇప్పుడు నేను ఆపేసి కూడా చాలా సంవత్సరాలు అయిపోతుంది అనమాట. ఇంతకుముందు చేసినాను, ఇప్పుడు చేయట్లా. నాకైతే ఇప్పుడైతే డమ్మిల్తోటే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ అంతా అయిపోయింది, వార్మప్ చేసుకుని అంతా అయిపోయింది. బట్ ఇప్పుడు డమ్మిల్తోటే చేస్తున్నాను. 10 kg 7.5 తోటే చేశాను. ఇప్పుడు 10 kg కూడా చేయాలనుకుంటున్నా వీడియో మధ్యలో. మరి ఎలా ఉంటుందేమో చూడాలి. వీడియో నచ్చిందనుకుంటే మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ అలాగే ఇన్స్టాలో కూడా కొంచెం స్టోరీ పెట్టి మన ఛానల్ కొంచెం బూస్ట్గా ఇచ్చారంటే ఇంకా తొందరగా అనేది మన ఛానల్ 1K రీచ్ అయిపోద్ది. 1K రీచ్ అయిపోతే ఇంకా ఓన్లీ ఒకటే ఉంటుంది, ఏందిరా అంటే ఏముంటుంది చెప్పండి, యాడ్స్. బట్ ఇప్పుడు నా వీడియోస్ మీద యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయి కానీ నాకైతే ₹1 డబ్బులు రావన్నమాట. ఈరోజు మా వాడిని కూడా తీసుకొచ్చిన, ఇంకా అందుకనేసి ఈరోజు మా వాడు బైషేప్ కొడుతున్నాడు అనమాట. ఈరోజు బైషేప్ కొడతాడు. ఇంకా రోజు నేర్పిస్తా ఇంకా ఒక్కొక్కటి. అంటే ఇంకా అందరూ వస్తున్నారు అనమాట. నేను జాయిన్ అయిపోయి ఇంకా అందరూ నిన్న ఈరోజు 2 జాయిన్ అయ్యారు. మళ్ళీ ఈరోజు మావాడు ఒకడు. ఇది జిమ్ అంతా మిషనరీ ఇదన్నమాట. డే 3 ఇది వచ్చేసి షోల్డర్ అనమాట. ఈ మిషన్ చాలా అంటే చాలా బాగుంది, బాగా పడుతుంది అనమాట. ఇది అంటే మీరు వెయిట్ వేసి కానీ కొడితే దాన్ని అసలు మీకు ఎలాగంటే మీకు షోల్డర్ అనేది అసలు మీకు అప్పటికప్పటికి ఇంపాక్ట్ మీకు పైకి ఉబ్బిపోతుంది అనమాట. అంతా ఇలాగ మీకు ర్యాష్ వచ్చేస్తుంది. బాగుంది మిషన్. ఈ మిషన్ అయితే ఇప్పుడు నేనైతే ట్రై చేసి ఇప్పుడు మా వాడు కూడా ట్రై చేస్తాడు. చూద్దాం వాడు ఎలా చేస్తున్నాడు. వాడికి తెలియట్లేదు అనమాట. ఫస్ట్ టైం అనమాట జిమ్ రావడం. అంటే ఇప్పుడు కొంచెం ఫిట్ అవుదాము, పొట్ట ఎక్కువైపోయింది అనేసి వస్తున్నాను అనమాట మా ఊరి జిమ్కి. ఇప్పుడు నాకు కూడా పొట్ట ఉంది, మరి నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోబోతున్నా. చూడాలి, పొట్ట తగ్గించి 6 ప్యాక్ చేసి కొంచెం బాడీ అయితే పెంచాలన్నమాట. ఇప్పుడు నేను మ్యాక్సిమం నా వెయిట్ వచ్చేసి 55 ఉంది. ఇంకా నేను 80 kgs పెంచాలనుకుంటున్నా. 80-85 దాకా వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే జస్ట్ నేను ప్రోటీన్ కానీ క్రియేటిన్ కానీ ఏం తీసుకోవట్లేదు, నార్మల్గానే అయితే చేస్తున్నాను అనమాట. మా వాడిదైతే అయిపోయింది. మళ్ళీ నేను ఇంకొక రౌండ్ అయితే చేస్తా. వెయిట్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా నేను జస్ట్ నార్మల్గానే అనమాట. నేను ఏదై తీసుకోవట్లేదు. ఎంత హార్డ్గా ఉందా బాబు, ఏది తీసుకోవట్లేదు. అంటే నేను క్రియేటిన్ తీసుకోవట్లేదు, ప్రోటీన్ కూడా తీసుకోవట్లేదు. నేను ఈ మంత్ కంప్లీట్గా చేసి ఆ నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఆగస్ట్ అనమాట. ఇది ఆగస్ట్ మొత్తం నార్మల్గా చేసి నా బాడీ అక్కడ అన్ని ఐటమ్స్కి ఏది జిమ్లో ఉన్న ప్రతి మిషన్కి నా బాడీ సెట్ అయితే అప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నా. అది వచ్చేసి ఇది అప్పర్ అన్నమాట. ఇది అప్పర్ షోల్డర్. భయంకరంగా పెయిన్ అసలు. మిషన్లు అయితే మంచి మిషన్లు ఉన్నాయి, కాకపోతే ఐటమ్స్ తక్కువ ఉన్నాయి అన్నమాట. ఇవి మన ఇండియాలో ఉన్నంత ఉండవు. సారీ, ఇంకొకటి ఏంద్రా అంటే ఈ జిమ్లో మిషన్స్ ఉన్నాయన్నమాట. ఐటమ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, అంటే డబుల్స్ కానీ అవి ఇవి. ఇంకో మా వాడు కూడా ట్రై చేస్తున్నాడు దీన్ని. చూద్దాం వీడు ఎలా కొడతాడో. వీడు బాగానే కొడుతున్నాడు అనమాట ఆ వెయిట్కి. ఈరోజే జాయిన్ అయ్యాడు మా వాడు. ఈరోజు జాయిన్ అయ్యేసి ఇది ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. తొందరగా ఇంటి చేసేస్తే ఇంకా
ఇక్కడ జిమ్ ఏది ఎలాగ ఉంటుంది అనేసి నేను చూపిస్తా. మలేషియాలో ఈ జిమ్ అనమాట. ఈ జిమ్లో జాయిన్ అయ్యా, కోబ్రా అనేసి. ఏంటో ఇప్పుడు మన దగ్గర చాలామంది అమ్మాయిలు కూడా చేస్తారు, బట్ మనకు అవసరం లేదు. అయితే జిమ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నా, ఇంకా 2 hours చేసుకున్నాము. ఇంకా అందుకనేసి ఇప్పుడు ఇద్దరం వెళ్ళిపోతున్నాం అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా తీసేసుకొని. బాయ్ బాయ్.